ఇదేనండి అయోధ్య రైల్వే స్టేషన్ ఇదేనమాట. చూడండి ఈ ట్రైన్లో మేము వచ్చాము. ఈ ట్రైన్ వెళ్తున్నాము. చూడండి ఇదే అయోధ్య రైల్వే స్టేషన్. చూడండి ఈరోజు ఇక్కడ ఉన్న అయోధ్యలో దగ్గర లోపల ఎక్కడ ఉన్నా కానీ మందిరాలు ప్రతి ఒక్కటి కూడా మీకు చూపించబోతున్నా. అందుకనే మేము ఇక్కడ వచ్చాము. కొందరు వచ్చేవాళ్ళు ఉంటారు, రానోళ్ళు ఉంటారు కదా, కాబట్టి అందరికీ చూపించాలని వచ్చామన్నమాట. కంపల్సరిగా ప్రతి ఒక్కటి కూడా పుణ్యక్షేత్రం చూపిస్తాం. పండు పండు హాయ్. మా పండు చూడండి ఎలా ఉన్నాడో. జై శ్రీరామం నామం పెట్టుకున్నాడు. పండన్నా చూడండి ప్రతి ఒక్కటి కూడా చూడండి. మేము మందిరానికి పోయేదానికి వచ్చాము. అయోధ్య అన్నమాట. మందిరం ముందు పక్కన ఉన్నాము. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాం. ఎక్కడ మందిరం చుట్టూరు ఏమేమి ఉన్నాయి, ఏమి ఎట్లా అనేది ముందుగా మా ఫ్యామిలీతోనే దోశ ఇటుమల్లన్న ముందుగా మా ఫ్యామిలీతోనే పండు నేను చూడండి. ముందుగా మా ఫ్యామిలీతోనే వీడియో స్టార్ట్ చేసిన చూపిస్తాను. చూడండి ప్రతి ఒక్కటి మిస్ కాకుండా ప్రతి ఒక్కటి చూపిస్తాను అన్నమాట. ఉండేటివన్నీ కూడా చూడండి. ఎదురుగా ఉండేది ఆంజనేయ టెంపుల్ అన్నమాట, హనుమాన్ టెంపుల్. ఇది స్టార్ట్ అట్టే ఉండండి. ఉండు మా ఇట్ట మళ్ళీ నువ్వు బాగా చూడు తిరిజా. చూడండి ఇది ఫస్ట్ స్టార్టింగ్ మందిరానికి వెళ్ళే దారి అన్నమాట. మందిరానికి వెళ్ళే దారి ఇది. మందిరానికి వెళ్ళే దారి చూడండి. ఏమి రష్ ఉన్నారు చూడండి భక్తులు. ఇప్పుడైతే టైం ప్రస్తుతానికి 5 అయింది. ఇక్కడ చూస్తాం ఇంకా ఎలా ఉన్నారు ఏమి అనేది అన్నీ చూపిస్తాం. కీళ్ళు పెట్టినారు 2-3 వరుసలుగా. హలో, వెల్కమ్ బ్యాక్ టు అయోధ్య. చూడండి ఇప్పుడు మనం రామ మందిరం దగ్గర ఉన్నాం. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు రాముడు జన్మించిన చోట మనం అడుగు పెడుతున్నాం, నడుస్తున్నాం. ఒకప్పుడు రాముడు ఇక్కడ నడిచాడనమాట. అదే ప్లేస్లో మనం నడుస్తున్నాం, తిరుగుతున్నాం, ఇట్లా చూస్తున్నామంటే చాలా హ్యాపీగా, చాలా గర్వంగా ఉందన్నమాట. చూడడానికి ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా అనిపిస్తుంది. సో చూడండి ప్రతి ఒక్క మూమెంట్ మీకోసం. చూడండి ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. చూడండి లోపలికి మొబైల్ అయితే ఎంటర్ లేదు, తీసుకెళ్ళకూడదు అంటున్నారు. సో మనం ఇక్కడ నుండి బయట నుండి ఎలా ఉంది అనేది చూపించబోతున్నాం. చూడండి చూడండి ఇక్కడైతే ఇక్కడ లాస్ట్ అనమాట. ప్రతి ఒక్కటి కూడా చెప్పులు కూడా ఎక్కడ వదలాల. ఇక్కడ కనపడే స్టాండ్లన్నీ చెప్పులు వదిలేటివి అనమాట. ముందు పక్క స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. ఇంకో విషయం ఏమంటే వీటి నుంచి ఇంకా మీదట ఇంకా ఫోన్ కూడా అలో లేదు. ఇక్కడ లాస్ట్ అనమాట. ఫోన్ కూడా ఇక్కడ లాస్ట్ కాబట్టి లోపలికి వెళ్ళనివ్వలేదు. కాబట్టి మిస్ కాకుండా మిటుకు చూపిస్తాం ఫోన్లుగా. ఇక్కడ ఉండేది ఎవరైనా రావాల్సిన వాళ్ళకు కూడా అందరికీ కూడా ఎలా రావాలా ఏమి అనే విషయాలన్నీ కూడా మేము చెప్తామన్నమాట. మన ఛానల్ ద్వారా తెలియజేస్తాం ప్రతి ఒక్కరికి కూడా. చూడండి ఇక్కడి నుంచి మొబైల్ స్టాప్ అవుతుంది కాబట్టి ఇక్కడ కావున ఇక్కడే ఫోన్ పెట్టేసి మేము వెళ్తున్నాము. లోపలికి అయితే ఫోన్ ఎత్తపోయేదానికి అలో లేదు. చూడండి ఇక్కడే మందిరము. ఇంకా నిర్మాణం కొత్తగా ఇంకా జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇంకా పూర్తి కంప్లీట్ అయ్యలేదు, ఇంకా జరుగుతుంది నిర్మాణము. జరిగిండేది ఇప్పుడు ఈ నుంచి ఇక్కడ లోపలికి పోవాలా. పోయి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి
ట్రై చేస్తాను మేము, మీకోసం ట్రై చేస్తాను. ఇక్కడ వెళ్ళి ఈ దాని ఇట్లా లోపలికి పోయే దారి, లోపలికి పోయేదానికి ఇంకా రెడీ చేస్తున్నారు. ఫోన్లు అలవ్ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చి మిగతా మళ్ళా కార్యక్రమాలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎట్లా అనేది అన్నీ చూపిస్తాం. అయోధ్య రామ మందిరం ఎలా ఉంది ఏమి ప్రతి అడుగు చూడండి. ఫోన్లు పెట్టే రూట్ వచ్చి ఇదన్నమాట. అక్కడంతా చెప్పులు ఇవన్నీ పెట్టాము. బ్యాగులు పెట్టేది వచ్చి ఈ సైడ్ బ్యాగులు పెట్టాలా. ఫోన్లు పెట్టేది వచ్చి ఇక్కడ. మేమైతే ఇప్పుడు ఫోన్ పెట్టేదానికి వెళ్తున్నాం అన్నమాట. ఫోన్ లాకర్ ఇక్కడే. ఈ తిప్పులో మా ఆవిడకి అయోధ్య చూపించేస్తే జై శ్రీరామ్ అని చెప్పు. జై 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 శ్రీరామ్. ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు? అయోధ్య అయిపోతే రాముని జన్మస్థలమా? అది ఈ అయిపోతాను. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ రేపు బృందావన్. ఇక్కడ పెట్టే లాకర్లు ఇవన్నీ అవే ఫోన్లు పెట్టే లాకర్లు అనమాట ఇవి. చూడండి ఇక్కడ వచ్చి ఫోన్లు టెలిఫోన్లు ఇక్కడే పెట్టాలన్నమాట. వీటి నుంచి ఇంకా లోపలికి అలో లేదు. ఓకే, ఓకే బాయ్. గుడికి లోపలికి వచ్చిన తర్వాత మిగతా ప్లేస్లు ఎక్కడెక్కడ ఏమేమి అన్నమాట. ఓకే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూడండి మన బ్రదర్ బయట నుంచి వచ్చారనమాట. వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత మన శ్రీరామచంద్రుని గురించి అందరికీ తెలియని వాళ్ళు కూడా వివరించి చెప్తున్నారు. ఇలా చేశారు, ఇలా చేశారు. సనాతన ధర్మం గొప్పతనం అయితే ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకంతా వివరించి చెప్తున్నారు అన్నమాట. అయితే మన గుడికి ఎక్కడ చూసినా కానీ జై శ్రీరామ్ అనే మారుమోగుతున్నాయి. ఎక్కడన్నా చూడు జనాలు ఫుల్గా బాగా భారీగా చేస్తున్నారు అన్నమాట. ఆ బతానా सनातन धर्म को एक ऊंचाई उठाने वाले देख रहा हूँ देखो हमारा भाई कैसे बोलता है सनातन धर्म के लिए। सनातन धर्म को ये पहले हमारे रामलला तिरपाल में रहते थे और मोदी जी का जब सरकार हुआ, मोदी जी आए तो हमारे सनातन धर्म को पूरे विश्व स्तर पर ले गए और सब सनातन के ओर मुड़ रहे हैं। सभी धर्म सनातन को इज्जत दे रहे हैं कि सनातनी धर्म अच्छा है। सभी धर्म सनातन की तरफ मुड़ रहा है। ये सिर्फ मोदी जी का देन है। जय श्री राम। जय श्री राम। చూడండి ఎటు పక్క చూసినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. నేను వాళ్ళు మారిపోతున్నారన్నమాట. ఇంత ఎండకు తట్టుకొని కూడా భక్తులు ఎలా వస్తున్నారు, ఎక్కడెక్కడో వస్తున్నారు. ఇక్కడ మేమైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామన్నమాట. చూడండి ఎలా ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే గుడి కడుతున్నారు, ఇంకా రెడీ కాలేదు. జనాలు మాత్రం భారీగా భక్తులు వస్తున్నారు. చూడండి ఎక్కడ ఎత్తినా కానీ వాళ్ళు ఎక్కడ ఎత్తినా భక్తులే. చూడండి బా. అయితే ఈ జన్మకు భగవంతుడు జన్మ అంటూ ఇచ్చినందుకు ఇక్కడ వచ్చి అయోధ్యలో అడుగు పెట్టిపోతుంటే చాలా వస్తామో రాలేమో అని ఉండింది. అటువంటిది మనము ఇక్కడ వచ్చి ఆ మహానుభావుడు శ్రీరామచంద్రుడు పుట్టిన నేల మీద అడుగుపెట్టినందుకు మనకి ఈ సనాతన ధర్మంలో ఎంతో చాలా గర్వంగా ఉందన్నమాట. మనం గర్వపడుతున్నాం. భగవంతుడు
శ్రీరామచంద్రుడు అడుగుపెట్టిన నేల మీద మనం కూడా నడిచాము, చూసాము అనే సంతోషంతో చాలా సంతోషంగా ఉన్నామన్నమాట. మేము కూడా చూడండి, మేమైతే ఫ్యామిలీ సొంతంగా వచ్చాము. మా మనమడు జానల్ లేడు, మాట్లాడితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పు నాన్న. జై శ్రీరామ్, రామ్ రామ్. ఇట్లా రామ్ రామ్ చేసేదే చెప్పు, రామ్ రామ్. చూడండి ఎలా వస్తున్నారో. పొద్దు ఊకే కొద్దీ పొగులైతే ఎండలు ఎక్కువ కాబట్టి ఈ హీట్కి ఎక్కడ రాలేక ఉన్నారు. సాయంత్రం వేళకు చూడండి ఎలా వస్తున్నారు, ఎంత జనము ఎలా వస్తున్నారో చూడండి. ఎక్కడి నుంచి భారతదేశంలో నలుమూల నుంచి వస్తున్నారన్నమాట. ఇక్కడ మన ఒక్కరే కాదు, మళ్ళీ నలుమూలల నుంచి హర్యానా, పంజాబ్, బీహార్, పాట్నా ఇక్కడి నుంచి కూడా వస్తున్నారన్నమాట. ఈ మహానుభావుని అడుగుజాడల్లో అడుగుపెట్టి పుణ్యము సంపాదించుకునేదానికి. చూడండి ఎంత సంపాదిస్తేమే, ఎన్ని ఆస్తులు ఉంటేమి, ఎంత బంగారం ఉంటేముంది. మనిషి జీవితంలో ఒక్కసారన్నా కానీ ఇక్కడ వచ్చి అడుగు పెడితే ఆ మానవ జన్మకు అర్థం ఉంటుంది అన్నమాట. అలా ఉంటుంది, అంత మనసు సంతోషంగా ఉంటుంది. ఇక్కడ వచ్చి చూస్తే ఎన్ని బాధలు, కోటి బాధలు ఉన్నా కానీ అంత మనసు అంత ఫ్రీగా ఉందన్నమాట. ఇక్కడ వచ్చినామే ఈరోజు మనం ఈ మహానుభావుడి సంతన అడుగుపెట్టి ఇక్కడ వచ్చి దర్శించుకొని వెళ్తున్నామే అని అంత సంతోషంగా ఉందన్నమాట. చూడండి ఎలా ఉందో. బాబా ఇక్కడ ఈ ప్లేస్ వచ్చి మేము చెప్పులు పెట్టిన ప్లేస్ అన్నమాట. చూడండి అటుపక్క పెట్టేది, ఇటుపక్క వచ్చి తీసుకునేది. అయితే ఇప్పుడిప్పుడు అన్నీ కడతా అన్నారు. ఇంకా ఏది కనీసం నాకు తెలిసి అయితే ఒక భాగం కూడా కాల ఇంకా అంతా రన్నింగ్లోనే ఉంది, నిర్మాణంలోనే ఉంది, కడుతున్నారు. ఇంకా నా కనీసం తక్కువ అంటే ఇంకా ఒక 5 సంవత్సరాలు పట్టచ్చు అంత క్లియర్ కావాలంటే. యాడా గిరిజా చెప్పులు తీసుకుంది. మాకైతే మా అల్లుడు గారు, మనముడు, పండు, మా ఆవిడ, మా పాప, మా అమ్మాయి జోష్న అందరము కలిసి ఇక్కడ వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎలా భక్తులు వస్తున్నారో చూడండి. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది హనుమాన్ టెంపుల్ అన్నమాట. అక్కడ కూడా వెళ్తాం మేము. అక్కడ కూడా వెళ్ళి మీకోసమై, మన ఛానల్ చూసేవారి కోసమై ప్రతి ఒక్క పుణ్యస్థలం ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ చూపిస్తామన్నమాట. ఏ ఒక్కటి వదలను. ఇంత దూరం వచ్చినాం కదా కాబట్టి అందరినీ చూపిస్తాను. చూడు ఎలా వచ్చారు చూడండి. చూడండి ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఎంత కూర్చోన్నారు భక్తులు మొత్తం అంతా. ఇప్పుడు ఎన్ని కౌంటర్లో స్టార్టింగ్ ఇంచుమించు మనము ఇక్కడ స్టార్టింగ్ అనమాట. ఇక్కడి నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే మినిమం ఒక కిలోమీటర్ ఉందన్నమాట. లోపల గుడి దగ్గరకంతా 1 కిలోమీటర్ ఉంది. చూడండి ఇక్కడ మెయిన్ గేటు. చూడండి ఎలా ఉన్నారో జనాలు, ఎంత రష్గా ఉన్నారో, ఎలా ఉన్నారో చూడండి.
ఇది అక్కడ ఎదురుగా రెడ్ కలర్లో కనిపిస్తుంది హనుమాన్ టెంపుల్. ఇప్పుడు అక్కడ కూడా వెళ్తున్నాము. అక్కడ లోపల కూడా ఏమేమి ఉంది, ఎట్లుంది అనేది అన్నీ చూపిస్తామన్నమాట. చూడండి, ఏ ఒక్కటి మిస్ కాను. ఇవి అయోధ్యలో గుడి ముందర ఉన్న రోడ్లు అన్నమాట. రోడ్లు చూడండి, హనుమాన్ గాయత్రి, హనుమాన్ గాయత్రి. అక్కడ బోర్డు కనిపిస్తాను చూడండి, హనుమాన్ గాయత్రి టెంపుల్. మా బండు కెమెరా 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 ఇవి పెడితే బండు పెట్టమని అది పెడతావు. ఒకటి రాముంది పెడితే ఆడెవరు ఫోన్ చూడు రాండి. చూడండి, ఇప్పుడు మేము వెళ్తున్న బజార్ వచ్చి హనుమాన్ గాయత్రి టెంపుల్కి వెళ్తున్నాము. చూడండి, బజార్లు చూడండి ఎలా ఉన్నాయో. అయోధ్యలో బజార్లు చూడండి మారు మోగిపోతున్నాయన్నమాట జనాలతో. ఎక్కడ చూసినా కానీ, ఎక్కడ చూసినా చూడు, ఒక దిక్కు అనేది ఏం లేదు. అటుపక్క చూసినా ఇటుపక్క చూసినా అడవి. చూడండి, ఇక్కడ ఉన్న మందిరం వచ్చి హనుమాన్ గాయత్రి మందిరం అన్నమాట. చూడండి, ఇది వచ్చి అయోధ్య రామ మందిరం దగ్గరే ఉన్నది. రామ మందిర్ దగ్గరే ఉంది. ఇక్కడ వచ్చి మా పాప వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి తీసుకుంటే మంచిదని ఆమె ఇదే అనమాట హనుమాన్ గాయత్రి మందిర్ కా రస్తా.